మన గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఆంధ్రాలో మటన్ కీమా అని అంటారు కైమా. మన ముందున్నారు జబర్దస్త్ ఫేమ్ ఫైమా. బెంచెస్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఫ్రేజెస్. తెలుగు ఇప్పుడు ఫ్రేజెస్ ని తెలుగులో ఎలా చెప్పాలరా బాబు? మనకి కొన్ని ఎమోషన్స్ మెమరీస్ కనెక్ట్ అయి ఉంటాయి, అవి షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ బెంచ్ టాక్స్. షేర్ ఇట్ ఆన్ చేయండి. ఎందుకు? షేర్ చేస్తా ఏదో కొత్తగా ఉంది కదా అనిపించి వచ్చిన నేను. నీకు ఏం కొత్తగా అనిపించింది ఇందులో? మీ డ్రెస్ ప్యాంట్ లేదు కదా నీ ఏజ్ ఎంత చెప్పు నాకు. మొన్ననే 12/13 పడ్డాయి. పబ్కి వెళ్ళాల్సిన అవకాశం వచ్చింది, మీతో పాటు ముగ్గురు తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తారు? శ్రీ సత్యం తీసుకెళ్తా, గీతుని తీసుకెళ్తా, ఇంకొకటి ఇనాయాన్ని తీసుకెళ్తా. నన్ను తీసుకెళ్ళవా? అమాయకంగా ఉన్నావు అక్క. అమ్మాయికి పబ్ కి సంబంధం ఏంటి? అమ్మాయికంగా ఉన్న వాళ్ళు పబ్ కి వెళ్ళకూడదా? సరదాగా మ్యూజిక్ ఎంజాయ్ చేయకూడదా? ఓన్లీ అక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు అంతే. ఆబ్వియస్లీ నేను ఫోన్ లో పెడతా ఇప్పుడు ఎంజాయ్ చేయి. పాడతారు కదా లైవ్ లో. పాడతా. నేను పాడతావా? సరే ఒక పాట పాడు. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్ ఐ సీ యూ, ఐ ఫీల్ యూ. ఫీల్ అవుతలేవు నువ్వు, నేను ఫీల్ అవుతున్నా. నీకు తెలియట్లేదు. ఒక పాట పాడొచ్చు కదా. వద్దులే ఇప్పుడు వద్దు. థ్యాంక్ యూ అక్క. ఈ టైంలో బతికించా. అలిగినప్పుడు ఫస్ట్ మనం చేసేది ఫుడ్ మానేయడం. అప్పుడు మమ్మీ మన ఫేవరెట్ ఫుడ్ ఏదో కుక్ చేసి పెట్టింది, మంచి స్మెల్ వస్తూ ఉంది. తినాలనుకుంటావా లేకపోతే కోపానికి నువ్వు తినకూడదు అనుకుంటావా? అంతేం లేదు, వాళ్ళు పడుకున్నప్పుడు మెల్లవే తిని మళ్ళీ తిననట్టు ఉండడం అంతే. లైఫ్ లాంగ్ ఒక ఫుడ్ నువ్వు తిని బ్రతకాలంటే అది ఏం ఫుడ్? అది చికెనే, కాకపోతే చికెన్ ఎక్కువ తింటే హీట్ ఎక్కువ అవుతుంది అంట కదా, అందుకే కోడి కూర తింటా. రెండు ఒకటే ఫైమా? కోడి వేరు చికెన్ వేరు. ఎలా వేరు? నేను వేరే చేస్తున్నా కదా. మరి బిగ్ బాస్ లో కూడా అలా చేసావా? అంటే ముందుగానే చెప్తారు అక్కడ వీళ్ళతో గొడవ పడండి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఇంకోటి ఎంత మంచిగా ఫ్రెండ్స్ అయినా గానీ ఏదో ఒక గేమ్ లో కావాలని చెప్పేసి ఇద్దరికి. సో బిగ్ బాస్ లో ఎంత పే చేశారు మీకు? నాకు మొత్తం కలిపి lakhs వరకు వచ్చాయి. వావ్. ఒకవేళ ఈ ఫీల్డ్ లో లేకపోతే ఫైమా ఎక్కడ ఉండేది? అత్తగారి ఇంట్లో ఉండేది. పెళ్లి చేసేసుకునేదానివా? ఇప్పటిదాకా ఆగుతున్నా మరి. మరి ఎవరైనా చూసినప్పుడు కిస్ చేయాలి, హగ్ చేసుకోవాలి అలా అనిపించిందా బిగ్ బాస్ లో? శ్రీ సత్యని ఫ్రెండ్లీగా చిచ్చి పాడుగా నేను మొగలను ముద్దు పెడతా అంటే మూతి మీద గుద్దుతారు నన్ను. ఇమాన్యుయల్ మంచి యాక్టర్. అంటే మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు కూడా మంచి యాక్టరే. వాళ్ళు నన్ను ఇరిపిస్తున్నారు. అందరూ మంచి వాళ్ళే, మంచి యాక్టర్లే అందరూ. ఈయన ఇంకా కొంచెం ఎక్కువ, మిగతా వాళ్ళు ఎందుకంటే కొంచెం తక్కువ. ఓరు బాబోయ్ కాదా? ఎప్పుడైనా నీ లైఫ్ లో ఫుడ్ గురించి నువ్వు ఇబ్బంది పడ్డ డేస్ ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నంతలో నాకు ఫుడ్ పెట్టిర్రు, నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో వచ్చాను, నేను నా కోసం నేనేం చేసుకోను, మా అమ్మ కోసం ఇల్లు కట్టాలి అని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజు మా అమ్మ ఏడ్చిన ఏడుపు, ఆమె ఆనందం, నేను అదే సాధించా. జబర్దస్త్ వల్లనే నేను బిగ్ బాస్ షో కూడా వెళ్ళాను. నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. మా అమ్మ తర్వాత ఏదైనా ఎక్కువ ఇష్టం అంటే నాకు జబర్దస్త్ షో. ప్రవీణ్ రీసెంట్ గా ఒక షోలో నువ్వంటే ఇష్టం అని చెప్పడం జరిగింది, దానికి మళ్ళీ నువ్వు నెగిటివ్ గా ఏదో రియాక్ట్ అయ్యావని, ఇష్టం లేదని చెప్పినట్టు. అది ఆల్రెడీ క్రియేట్ చేసిందే, ఆల్రెడీ మాకు ముందే చెప్పారన్నమాట. టీఆర్పీ కోసం అని అది కాన్సెప్ట్ బేసిక్ అనుకున్నారు. నాకు వాడు చెప్తున్నప్పుడు అందరు రియాక్షన్ చూసి నేను నెగిటివ్ అయిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలిసి కూడా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని కల్పితాలే అండి, ఏది రియల్ కాదు. అందరికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటది.